ఈ సంవత్సరం మిథున రాశి వారికి పరిశీలన చేసినట్టయితే పై అధికారి మొత్తం అంతా కూడా వీళ్ళ మీదే బాధ్యతను పెట్టి వీళ్ళ మీదే నడిపిస్తూ ఉంటాడు. ఆయనకి అంత తెలివితేటలు ఆలోచన ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఎప్పుడూ కూడా యజమాని ఎవరైతే ఇంటికి ఉంటాడో వాడి ఇంట్లో అద్దెకున్నట్టయితే అన్నీ అతనిలే. అక్కడ తుమ్మావు, ఇక్కడ దగ్గావు, ఇక్కడ నీళ్లు పోసావు, అక్కడ అది చేసావు, ఇది చేసావు అంటూ చంపుతూనే ఉంటాడు. కాబట్టి అధికారి మీకు బాగా దగ్గరగా ఉండే అవకాశం ఉంది. అధికారి మీ మాట వింటున్నాడు అని అనగానే పొంగిపోకండి. అంతటి అధికారి మీ మీద అధికారాన్ని పెట్టినా చేయొచ్చా, చేయమంటావా, వద్దంటావా అని అడిగి ఆయన అనుమతిని తీసుకుని మాత్రమే చేస్తూ ఉండండి. అది చాలా చాలా మంచిది మిథున రాశి వారికి ఈసారి. చాలామంది మామూలుగా అబో మా పైవాడు మాకు బాగా తెలుసు, నీకు చెప్పించేస్తా, ఉద్యోగం ఇస్తా, వద్దు. 2, శారీరకమైనటువంటి అనారోగ్యం మీకు ఇప్పటికే ప్రవేశించి ఉంది కాబట్టి కంటికి సంబంధించిన నడుముకి సంబంధించిన అనారోగ్యాన్ని మధ్యమ వైద్య పరీక్ష ద్వారా ఏ స్థాయిలో ఉందో గమనించుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు సొంతంగా వాహనాల్ని నడపద్దు. శారీరకమైనటువంటి బడలిక కానీ మీకు అనిపించినట్టయితే ప్రత్యేకంగా ఒక వ్యక్తిని తోడు తీసుకుని వెళ్ళండి తప్ప నేను చాలా చక్కగా ఉందని, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని అనుకుంటూ అవిశ్వాసంగా మాత్రం గబగబా వెళ్ళిపోవద్దు. ఆ నమ్మకం మాత్రం వద్దు. అవిశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండకూడదు, అనుమానము ఉండకూడదు. పిల్లలకి సంబంధించిన వివాహాదులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కానీ మాట నిదానించి మాట్లాడడం అవసరం. ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటిది కొత్తగా మీకు ఇప్పుడు ప్రత్యేకంగా కోపం, విసుగు, చిరాకు ఈ సంవత్సరం నుంచి అధికం అయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మధ్యమ స్థాయిలో ఉంటుంది తప్ప విశేష స్థాయిలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అంచేత ఒక మాట మధ్యలో కానీ వచ్చినట్టయితే ఇద్దరికిద్దరూ సర్దుకుపోయేటటువంటి తనంతో ఉండడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా భార్య వైపు ఉండేటటువంటి అత్తమామలు పూర్తిగా ఆమె పక్షానే ఉండే కారణంగా మీరు ఒక్కరైపోతారు. ముగ్గురులో ఒక్కరు మాత్రమే అవుతారు. మీ మాట చెల్లుబడి కాకపోయే అవకాశం బాగా కనిపిస్తోంది. ఆర్థికమైనటువంటి స్థితి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేదు మిథున రాశి వారికి.